ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. 2025 నా వరకు నేను ఎంతమందిని కదిలించినా అందరం సోసోగానే ఉన్నాం అనుకున్నాం. ఇప్పుడు ఆశలన్నీ 2026 పైనే ఉన్నాయి. మరి వచ్చే సంవత్సరం కోర్స్ తెలుగువారి సంవత్సరాది ఉగాది అయినప్పటికీ మనమంతా క్యాలెండర్స్ చేంజ్ చేస్తాము. న్యూ ఇయర్ అని ఒక ఫ్రెష్ థాట్స్ రెజల్యూషన్తో వెళ్తూ ఉంటాం కాబట్టి వివిధ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. 2026 సంవత్సరం జనరల్గా లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్తో కంపేర్ చేసి నేను చెప్పానండి ఉగాది ఫలాల్లో కూడాను. విశ్వావసునామ సంవత్సరం, ప్రపంచం అంతా యూనివర్సల్ లవ్, ఓకే, ఒక పీస్ హార్మోనీతో ఉంటుంది అంతకుముందు ఇయర్తో కంపేర్ చేసుకుంటే క్యాలెండర్ ఇయర్. సో ఇప్పుడు 2026 చూసుకుంటే ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ప్రొఫెషన్లో ఒక స్టెప్ ముందుకు వెళ్తారు. ప్రతి ఒక్కరు కూడాను ఏదో ఒక కొత్త ఆపర్చునిటీ వచ్చే అవకాశం చాలా మందికి ఉంటుంది. సో ఎందుకంటే ఇది రాజరిక లక్షణాలు కలిగి రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ జనాలకు చాలా ఎక్కువగా ఉండేసి ఈ టైంలో కొత్తగా ఆపర్చునిటీస్, కొత్తగా ప్రాజెక్ట్స్, కొత్తగా ప్రమోషన్స్ అన్నీ కొత్తగా వాటిలో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు సద్వినియోగం చేసుకుందని చెప్పేసి మనం కోరుకుందాము. అలానే 12 రాశుల వారికి ఎక్కడెక్కడ ఛాలెంజెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయో తెలుసుకుందాం. శాస్త్రాల్లో చెప్పినట్లుగా మనం డిస్కస్ చేసుకుందాం. కొన్నిసార్లు మనకి మీనింగ్స్ టఫ్గా అనిపించవచ్చు, కానీ ఇది వాస్తవం. డేంజర్ అనగానే భయపెడుతున్నారు అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండాలని గమనించుకుంటే పోతుంది. సో ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతోనే మనకు మహర్షులు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని నేను కూడా యాజ్ ఇట్ ఈస్గా అలానే పాస్ ఆన్ చేస్తున్నానండి. సో మధ్యలో వెస్ట్రన్ ఆస్ట్రాలజీ అని, సోషల్ మీడియా అని రకరకాల గూగుల్లో వస్తాయి, కానీ యాజ్ ఇట్ ఈస్ మూలతరంగా చెప్పడానికి మనం ప్రయత్నించాం. సురేష్ బాబు గారు, ఇప్పుడు మనం ఈ రోజు చేయబోయే ఈ రాశి ఫలాలు 2026కి సంబంధించి ముఖ్యంగా ఏ గ్రహాలు ఎప్పుడెప్పుడు మారుతున్నాయి, వాటి రిజల్ట్స్ ఎప్పుడెప్పుడు వరకు స్టేబుల్గా ఉండి మళ్ళీ ఇయర్లీ రాశి ఫలాలు చెప్పుకోవాల్సిన అవసరం వస్తుందంటారు? మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి మంత్లీ ఫలాలు. మనకి కొన్ని గ్రహాలు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయండి, కొన్ని స్లోగా మూవ్ అవుతాయి. ఎన్ని స్లోగా మూవ్ అయ్యే గ్రహాలన్నీ ఇయర్లీ ఫలితాలు చెప్పుకుంటారు. శని 2.5 సంవత్సరానికి మూవ్ అవుతాడు, గురువు సంవత్సరానికి మూవ్ అవుతారు, రాహుకేతులు 1.5 ఇయర్కి మారుతూ ఉంటారు. అంటే ఇవి మారినప్పుడు చాలా ఎక్కువగా లాంగ్ రన్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి వర్ష ఫలంలో లేదా ఇయర్లీ రాశి ఫలాలు, లేదంటే మనకి ఇందులో ఉగాది రాశి ఫలాల్లో వాటి గురించి చెప్పుకుంటాం. మంత్లీ కొన్ని గ్రహాలు మారుతుంటాయి. సూర్యుడు, కుజుడు, శుక్రుడు, తర్వాత బుధుడు, ఈ గ్రహాలు మనకి మంత్లీ మారుతూ ఉంటాయి. 2.5కి ఒక రోజు వచ్చేటప్పుడు చంద్రుడు మారుతూ ఉంటారు. అందుకని మనకి మంత్లీ ఫలాల్లో ఈ 4 గ్రహాలు ఎక్కువ చెప్పుకుంటాం. సూర్యుడు గురించి, కుజుడు గురించి, బుధుడు, శుక్రుడు గురించి మాట్లాడుకుంటాం. ఇయర్లీ ఫలితాలు చెప్పుకున్నప్పుడు యూజువల్గా మనకున్న ట్రెండ్ ఏంటంటే శని, గురువు, రాహుకేతుల గురించి మాట్లాడుకుంటాం. అందులోనే ముఖ్యంగా శని గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటాం. అయితే ఈసారి మనకేమవుతుందంటే శని మారట్లేదు. ఆయన 2.5 సంవత్సరం కాబట్టి లాస్ట్ ఇయరే మారారు కాబట్టి ఈ హోల్ ఇయర్ అంతా ఒకేలాగా ఉంటుంది, మార్పు ఉండదు. గురువు మాత్రం ఖచ్చితంగా జూన్ 2వ తారీఖు మారుతూ ఉన్నారు. రాహుకేతులు ఇయర్ ఎండ్లో డిసెంబర్ 2nd మారుతున్నారు. మనం గమనించుకుంటే లాస్ట్ హోల్ ఇయర్ 6 months ఎలా ఉంటుందో అదే రిజల్ట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది వచ్చే 6 months వరకు కూడాను. బట్ గురువు మాత్రం జూన్లో మారుతూ ఉంటారు. అయితే ఈ మధ్యలో విపరీత వేద అన్న చిన్న కాన్సెప్ట్ ఉంటుంది, కొంచెం ఫలితాలు అటు ఇటు తేడా ఉంటుంది అనమాట. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ ఇయర్ ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు, కొత్త కొత్త ఆపర్చునిటీస్, ప్రొఫెషన్లో ముందుకు చాలా దూసుకుని వెళ్ళిపోయే తత్వం ప్రతి ఒక్కళ్ళలో కనిపిస్తుంది. సో ఫైనల్ గా మీన రాశికి వచ్చేసాం. ద్వాదశ రాశిలో భాగంగా మీన రాశి వారికి 2026 ఎలా ఉంటుంది? మనం లాస్ట్ 2025 రాశి ఫలాల్లో చెప్పుకున్నప్పుడు బాగా ఇబ్బంది పడే రాశుల్లో మీన రాశిని మనం చెప్పుకున్నామండి. దాన్ని కంటిన్యూ అనుకోండి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మీన రాశి వాళ్ళకి చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఓకే, ఉన్న ప్రాబ్లం ఎందుకంటే లాస్ట్ ఇయర్ పెద్ద గ్రహాలు ఏళ్ళకి అనుకూలం కదా, ఒక్క కేతు తప్ప. అయితే ఈసారి ఏమవుతుంది, జూన్ తర్వాత కేతుతో పాటు గురువు కూడా వస్తున్నాడండి. ఎందుకంటే మనం శని, గురువులు మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహాలు. వీళ్ళకి జూన్ తర్వాత ఆల్రెడీ కేతు సపోర్ట్ చేస్తున్నాడు. వీళ్ళకి 6వ ఇంట్లో ఉండి శత్రువుల పైన విజయాన్ని, ధన ప్రవాహాన్ని ఇస్తున్నారు. గురువు రావడంతో ఇంకా కొత్త కొత్త ఆపర్చునిటీస్, అవకాశాలు వస్తూ ఉంటుంది. వీళ్ళు ఏలినాడు శని యొక్క ప్రభావంతో ఉన్నారు. శని వీళ్ళకి నెత్తి మీద ఉన్నారు, చాలా సీరియస్గా ఉన్నారన్నమాట. అయితే జూన్ తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అంటే ఏమవుతుందంటే అది సైకిల్ తిరుగుతుంటుంది కదండి. సర్కిల్లో బాటమ్ టచ్ ఈ 2025 అయ్యారు వాళ్ళు. ఈ 26 నుంచి మళ్ళీ సైకిల్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనమాట, అప్ ట్రెండ్ వస్తుంది గ్రాఫ్ వీళ్ళకి. సూపర్, అలా పెట్టుకోవచ్చు వీళ్ళు. అందులో జూన్ తర్వాత దే విల్ ఫీల్ దట్ కొత్త కొత్త ఆపర్చునిటీస్ అవన్నీ చూస్తూ ఉంటారు. సో వీళ్ళకి న్యూ ఇన్నర్ ట్రాన్స్ఫార్మేషన్, దాని యొక్క రిజల్ట్ 2026 చూస్తారు. సూపర్, బట్ స్లోగా, నాట్ సో